హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాల్ని కూల్చడంలో ఎంత మాత్రం తప్పు లేదు. కానీ ఇంత సడన్ గా లేచిందే లేడికి పరుగు అన్నట్లుగా చేస్తూ పోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం రావచ్చు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రేవంత్ ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు. ఇలాంటి పనులు చేస్తే రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చే వాళ్ళు రాకుండా వెనక్కి వెళ్లిపోతారు. అక్రమ నిర్మాణం అనుకున్నప్పుడు ఒక కమిటీ వేసి ఎవరెవరివి ఉన్నాయి, ఎన్నెకరాల్లో ఎంత కబ్జా చేశారు మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేయించి పబ్లిక్ డొమైన్ లో పెట్టించి ఒక వారం టైం ఇచ్చి వాళ్ళ అక్రమ నిర్మాణాల్ని వాళ్లే కూల్చేలా చేయాలి. ఇప్పుడు ఇంత సడన్ గా కూల్చివేతల ప్రక్రియ మొదలు పెడితే ఇప్పటి వరకు ఆ అక్రమ నిర్మాణాల్లో ఉన్న ఖరీదైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా నాశనం అవుతుంది. ఎంతో ఖరీదైన మెటీరియల్ అనవసరంగా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒక వారం లోపు కూలగొట్టుకోకపోతే ప్రభుత్వమే రంగంలోకి దిగి కూలగొడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ వారం గ్యాప్ లో వాళ్ళ ఖరీదైన సామాగ్రిని పక్కన పెట్టుకునే అవకాశం ఉంటుంది. హైడ్రా ద్వారా కూలగొట్టడంలో తప్పులేదు, కానీ కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఒక ఫార్మేట్ లో వెళ్తే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు లాంగ్ రన్ లో ఎంతో మేలు జరుగుతుంది. అంతేగాని ఇంత సడన్ గా పగ ప్రతీకారాలతో ఇలాంటివి చేస్తే కనుక లాభం మాట అటుంచి నష్టం బాగా జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎవరున్నా కూడా ముందస్తు నోటీసులు ఇచ్చి వాళ్లకు ఒక టైం పీరియడ్ ఇచ్చి ఆ టైం లోపు ఆర్డర్ ఫాలో కావాలని చెప్పాలి. కానీ ఇలాంటివి ఇంత హడావిడిగా చేస్తే రాష్ట్రం మీద, పార్టీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. వాటర్ బాడీ లెవెల్ పెంచడానికి ఉన్నప్పుడు పొంగులేటి ఇంటి పక్కన సంధ్యా కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. దీన్ని కూడా కూలగొట్టాలి. బడా వ్యాపారవేత్తలు అయినా కానీ, రాజకీయ నాయకులైనా కానీ ముందస్తు నోటీసులు ఇవ్వాలి. ఇలా కూల్చుకుంటూ వెళ్తే చాలా కూల్చాల్సి ఉంటుంది. కూల్చివేతలే పరిష్కార మార్గమా అనే విషయాన్ని కూడా రేవంత్ సర్కార్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాగార్జున తర్వాత కేటీఆర్, పట్నం మహేందర్ రెడ్డి టార్గెట్ గా ఉన్నారు. మరి వీళ్ల నిర్మాణాలు కూడా కూల్చుతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే దీనిపై కేటీఆర్ కూడా కామెంట్స్ చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఫామ్ హౌస్ లను ముందు కూలగొట్టాలన్నారు. ఎఫ్టీఎల్ లో ఉన్న వివేక్, పొంగులేటి, గుత్తా, పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ ఫామ్ హౌస్ లను ముందు కూలగొట్టి తర్వాత మా సైడ్ రండి అని సవాల్ విసురుతున్నారు.